మేము ఎట్లాంటి పోరాటానికి దిగినామో మీకు ఒక చిన్న ఉదాహరణ చూపెడతా. ఎంత దారుణంగా ఉన్నదో. ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న ఖమ్మం భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని, వారి ఇళ్లని అదే ప్రదేశంలో కట్టించాలని డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో మహా ధర్నాన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత నిన్న రాత్రి నుండి శాంతియుతంగా నిరాహార దీక్షని చేయడం జరిగింది విశారదన్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. దాంట్లో కవిత గారు కూడా పాల్గొన్నారు. అట్టి నిరాహార దీక్షని ఈరోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో ఈ ఖమ్మం జిల్లా పోలీసులు భగ్నం చేస్తూ అరెస్ట్ అక్రమంగా విశారదన్ మహారాజ్ గారిని, నిన్న కవిత గారిని మరియు డిఎస్పీ బీసీఎస్సీ జేఏసీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసే క్రమంలో పోలీసు వారు ఇష్టం వచ్చినట్లుగా కొట్టి తన్ని ప్రవర్తించడం, విచక్షణారహితంగా ప్రవర్తించడం వల్ల డిఎస్పీ కార్యకర్త ప్రవీణ్కి విపరీతమైన కాలుకి గాయమయ్యి వాసి ఈరోజు ఖమ్మం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. బాధితుడు ప్రవీణ్ మన దగ్గరే ఉన్నాడు. అతను ఏ విధంగా బాధపడుతున్నాడు అనేది కూడా ఒకసారి తన మాటల్లో ఏం జరిగింది, పోలీసులు ఏ విధంగా తనపై దాడి చేశారు అనేది తన మాటల్లో తెలుసుకున్నాం. ప్రవీణ్ చెప్పు. అందరికీ జైబీ. నా పేరు ప్రవీణ్ గారు. బాధితుల తరఫున సార్ పోరాటం చేస్తున్న సందర్భంగా సార్ దగ్గర కూర్చున్నా. జస్ట్ సార్కు మార్నింగ్ కాఫీ తీసుకొద్దామని బయటికి వెళ్ళేలోపు అటాక్ చేశారు. సార్ కూడా తీసుకొని పోతున్నారు. అదే సందర్భంలో సార్ పర్సనల్ పిఎన్ నేను సార్తో పాటు నేను వెళ్ళాలి, నన్ను కొంత వదిలిపెట్టండి అంటే, లంజోడుకులారా ఎక్కడికెళ్ళో వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారా మీరు అని అక్కడనే ఆ అంబేద్కర్ భవనం దగ్గరనే మన కాలుకు దిగుదక్కింది. ఇంకా ఇవ్వడం జరిగింది. నరాలు పనిచేయట్లేదు, ఎంత శక్తి ఉంటే దిగిపోయింది. పొద్దుంది ఆ స్టేషన్ ఈ స్టేషన్ తిప్పుతారు. బాగా ఇబ్బంది అవుతుంది నాకు. ప్రజల కోసం పోరాటం చేస్తుంది, మమ్మల్ని కూడా కొడితే ఎట్లా చెప్పు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నొప్పిలేస్తుంది. విధంగా డిఎస్పీ కార్యకర్తలను ఇంత దుర్మార్గంగా దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి హింసకు పాల్పడ్డ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా సందర్భంగా మేము పోలీసు వారిని, సిపి గారిని కోరుతా ఉన్నాము. ఇంత దుర్మార్గమా? పేదల కోసం పోరాటం చేస్తుంటే, పేదల ఇళ్ల కోసం పోరాటం చేస్తుంటే కార్యకర్తలపై ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన తీరు పోలీసు వ్యవస్థనే భ్రష్టు పట్టించేలాగా ఉంది. అవమానకరం ఇది పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా. కాబట్టి సిపి గారు స్పందించి వెంటనే ఎవరైతే దాడి చేశారో ఆ సిఐ గారు ఎవరైతే ఉన్నారో వన్ టౌన్ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ నుంచి మేము డిమాండ్ చేస్తాము. కాలు చాలా ఇబ్బంది అవుతుంది. కాలు అడిగి తీసి వేయలేని పరిస్థితి. డాక్టర్లు కూడా చెప్పారు సిమెంట్ కట్టు. డాక్టర్లు చెప్పారు సిమెంట్ కట్టు కూడా పడే అవకాశం ఉందని. ఒక పేదోని కోస ఒక పేదోనికే తెలుస్తుంది. ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నారో కొంత ప్రజాస్వామ్యవాదులు తప్పకుండా వెలుగుమట్ల బాధితులు ఉన్న ఆ వసతి గృహానికి వెళ్ళండి. ఆ వసతి గృహానికి వెళ్ళొచ్చినాక వాళ్ళ బాధలను చూసినాక మనకు వచ్చే పౌరుషానికి, మనకు వచ్చే బాధకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బట్టలిప్పి తన్నినా తప్పు లేదన్నంత కోపం వస్తుంది. 1200 కుటుంబాలు ఉన్న పలంగా ఇండ్లను కూల్చేస్తే అంబేద్కర్ భవనంలో ఒకే రూమ్లో 1200 కుటుంబాలు ఉంటున్నాయి. 2 బాత్రూముల్లో వాళ్ళ కాలకృత్యాలను తీర్చుకుంటాను. ఎవరన్నా మనసున్న మనుషులు వచ్చి అన్నం పెడితే అందరికి కలిసి ఒకటే గంజులో అన్నం పెడితే ఆ అన్నం తిని 20 రోజులుగా వాళ్ళు అక్కడ నరకం అనుభవిస్తున్నారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ వరకు ఆ ఒక్క అంబేద్కర్ భవన్లోనే 1200 కుటుంబాలు ఉంటున్నాయి.
ఎవరి సామాన్ ఏందో తెలియదు, ఎవరి బట్టలు ఏవో తెలియదు, ఎవరు ఏం తీసుకొచ్చుకొని అందులో వేసుకున్నారో తెలియదు. అగో అంతటి బాధను ఇలాంటి సామాన్య జనం డిఎస్పి కార్యకర్తలు తమ బాధగా భావించి వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని పోరాటానికి దిగితే ఖమ్మం పోలీసు వాళ్ళు కర్కశంగా నిర్దాక్షిణంగా లాఠీలు జులిపించి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఇట్లా దాడులు చేసింది. నేను మరీ చెప్తున్నా, ఖమ్మం పోలీస్ వారికి మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే, ఒక్కరోజు మీ కుటుంబ సభ్యులను తీసుకుపోయి అదే అంబేద్కర్ భవనంలో ఉంచండి, అప్పుడు మీకు ఆ వేదన తెలుస్తుంది. మీ ఒంటి మీదికి కాకి చొక్కాలు వచ్చినాయి, నెల లక్షల్లో మనకు జీతాలు వస్తాయి, మనకు నెల లంచాలు ముడతాయి, మన ఇండ్లు భద్రంగానే ఉన్నాయి, మన ఇండ్లు ఎక్కడ పోతలేవు అని మీరు అనుకుంటున్నారు. కానీ మీ సమస్యల మీద కూడా మాలాంటి వాళ్ళమే కొట్లాడుతున్నాం. మిమ్మల్ని బూతులు తిట్టలేదు పోలీసు వాళ్ళని, పోనీ మిమ్మల్ని దురుసుగా ఏమనలేదు. మీరు ఇంత కొట్టి చంపుతారా? ఒక సామాన్యుడిని ఇంత కొట్టి చంపుతారా? అణగారిన వర్గాల కోసం డిఎస్పి కార్యకర్తలు వాళ్ళ ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నారు. కవిత గారు, విశారదన్ గారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోరాటం చేస్తున్నారు. శక్తి వంచన లేకుండా 1200 కుటుంబాలకు వాళ్ళ జాగలు వాళ్ళకిచ్చి వాళ్ళ ఇండ్లు వాళ్ళకి గట్టియాలని పోరాటం చేస్తున్నాం. ఇంత కొట్టి చంపితే మీకు న్యాయం అవుతుందా? రేవంత్ రెడ్డి గారు మార్పు అంటే ప్రాణాలు తీసే మార్పు వచ్చింది, భూములు గుంజుకునే మార్పు వచ్చింది, ఉన్న జాగలు గుంజుకునే మార్పు వచ్చింది. పైగా ఇట్లా కొట్టి చంపుతాను అణగారిన వర్గాలను. చంపినోళ్ళ పైన చర్యలు తీసుకుంటలేవు, పోరాడేటోళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నాను. నీకు అర్హత లేదు, నిజానికి పాలించే అర్హతే లేదు నీకు. ఇంత సామాన్యులను ఇట్లా ఏడుస్తట్టు కొట్టి చంపుతాను. ఇది తెలంగాణలో జరుగుతున్న దుర్మార్గం. పోలీసు వారి మైండ్ సెట్ మీది అర్జెంటుగా మారకపోతే, మీకు అర్జెంటుగా మీ మైండ్ సెట్ మారకపోతే చాలా తీవ్ర ఇబ్బందులు వస్తాయి.